అయితే ఒక విషయం చెప్పండి మల్లిక్ గారు, ఆ రోజుల్లో మీ కథలు ప్రచురణ అయినప్పుడు ఆంధ్రభూమిలో కథ పక్కన ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంత చిన్నది ఉండేది మీది, మల్లిక్ గారిది. అది కూడా ప్రొఫైల్ పిక్, సైడ్ పోజులో. ఆ ఫోటో తప్ప ఇంకేం ఫోటో ఉండేది కాదు. కొన్నేళ్ల తర్వాత మ్యాగజైన్స్కి కవర్ ఫోటో మీద ఉండేది. అంటే జనరల్గా సినిమా యాక్టర్ల ఫోటోలు యూజువల్గా కవర్ పిక్చర్స్ లాగా వస్తాయి. బట్ ఆ రోజుల్లో మల్లిక్ గారి ఫోటోనే ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, మెయిన్ వీక్లీస్, మంత్లీ మ్యాగజైన్స్కి కవర్ ఫోటోగా ఉండేవి. అవన్నీ చూసి ఎప్పుడైనా మీకు సినిమాల్లో అవకాశాలు, సినిమాలు హీరోలుగా రండి అని ఎవరైనా మీకు అవకాశం ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయా? ఈ కవర్ పేజ్ అనేది అసలు అట్లా కవర్ పేజ్ అది నిజంగా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఒక వీక్లీ మ్యాగజైన్, ఒక ఫ్యామిలీ మ్యాగజైన్లో కవర్ పేజెస్గా హీరోయిన్ ఫోటోలే వేస్తారు. అవును. తప్పితే ఎప్పుడైనా టాప్ హీరోస్, అప్పట్లో సినిమా హీరోలు టాప్ హీరో ఎవరో వాళ్ళు అప్పుడప్పుడు వేసేవాళ్ళు, పుట్టినరోజు అప్పుడు ఇది అలా. నాది అన్నిసార్లు వచ్చింది నాది. అది నాకు ఫస్ట్ టైం నాది కవర్ వేసినప్పుడు నేను చూస్తే అసలు నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అది ఇప్పుడు మ్యాగజైన్స్ ఎవరు చదవట్లే. అప్పుడు ఇలా దండలాక ప్రతి చోట నా మొహం, అక్కడ పెద్ద ఫోటో ఇలా వెళ్తుంటే ఎక్కడ చూసినా నా మొహం అనమాట. అలా ఉండేది. అప్పుడు కొంతమంది అడిగారు సినిమాల్లో హీరో వేషమే ఏమంటే నాకు నా బ్యాంక్ జాబ్ ఉంది, నేను దాంట్లోనే బిజీ. బ్యాంకు తర్వాత కార్టూన్లు, కథలు, ఇంకా మిగతా యాక్టివిటీస్ అన్నింటిలో దాంట్లో బిజీ. నాకు ఈ సినిమా అనగానే నాకు ఇంట్రెస్ట్ కలగలే. ఎందుకు నాకు తెలియదు, నాకే తెలియదు. ఇప్పుడు నేను రీజన్ అడిగినా నేను చెప్పలేను. సినిమా అంటే చాలామంది స్క్రీన్ మీద కనబడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ ఒకసారి ఒక అతను చాలా ఫోర్స్ చేశాడు, మీరు ఇలా ఉంటారు, అలా ఉంటారు, మీరు బాగుంటారు, మీరు ఇది బాగుంటుంది, మీ పర్సనాలిటీ బాగుంటుంది అన్నీ చెప్పి, తీద్దాం సార్ మీరే హీరో, కథ మీరే, స్టోరీ మీరే హీరో అంటే ఎందుకో కొంచెం మెత్తబడ్డాను. కొద్దిగా ఎందుకో టెంప్ట్ చేస్తాడు. ఎన్నాళ్ళు సార్ ఇలాగా కథలు అవి రాసుకుంటూ, హీరో అంటే మీరు చూసుకోండి, ఇంకా మీరు ఇన్ని 100 కథలు రాస్తే గుర్తింపు వచ్చింది, హీరో ఒక సినిమాతో మీకు వచ్చేస్తుంది అంటే సరే అన్నాను. చివరికి సరే అన్నాను. సరే అంటే అప్పుడు నా మొహం ఇలా పైనుంచి కింద చూసి, కానీ మీ ముక్కు కొంచెం పెద్దగా ఉంది, లావుగుంది, మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి. చేయించుకుంటే నేను ఇంకా నాకు మండింది చూడు, నన్ను బలవంతంగా ఒప్పించి నన్ను మెత్తబడేలా చేసి నీ ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో అన్నాడు. ఇంకా నేను అన్నాను, తెలుగు సినిమాలో ఎవరికన్నా మంచి ముక్కు ఉందా అని. ఏంటి ముక్కు గురించి? నటన ముఖ్యం, యాక్టింగ్ ముఖ్యం, స్క్రీన్ ప్రెజెన్స్ ముఖ్యం. స్క్రీన్ మీద నేను ఎలా కనిపిస్తాను, నేను ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాను, యాక్టింగ్ ఎలా చేయగలను, డైలాగ్ ఎలా చెప్పగలనా లేదా అది చూస్తావా, నా ముక్కు చూస్తావా? ఓవరాల్గా ఒక మనిషిని కళ్ళు మాత్రమే, ముక్కు మాత్రమే, పెదాలు మాత్రమే అలా కాదు. ఒక ఫ్రేమ్లో మనం ఎలా ఉన్నామని చూడాలి. ఈ ఫ్రేమ్లో ఈయన మొహం ఎలా ఉంది, లేదా ఈ ఫ్రేమ్లో టోటల్గా మనిషిని చూడాలి. కానీ ముక్కు, కన్ను, చెవి అలా కాదు. నన్ను ఎన్టీ రామారావు ముక్కు తప్ప ఎవరిదన్నా బాగుందా అని అడిగాను నేను. ఒక్కడి ముక్కు బాగుంటుందా, ఒక్కళ్ళదన్నా గొప్ప ముక్కులు ఏమైనా ఉన్నాయా? ఎన్టీ రామారావు ముక్కు, మరి వీళ్ళందరూ హీరోలు కాలేదా అని అడిగాను. అన్న తర్వాత పోయింది ఇంట్రెస్ట్. లేదులేండి వద్దులే, నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా మొహం నాకు కనబడాలి, ఎవడి మొహం కనబడకూడదు, ఇవన్నీ చేంజెస్ అవి చేసుకుని అన్నాను. అంతే, అది అక్కడితో ఎండ్ అయిపోయింది. దాంతో ఇంట్రెస్ట్ పోయింది. నాకు అసలు మామూలుగా ఇంట్రెస్ట్ లేదు, కొంచెం టెంప్ట్ అయ్యారు. దాంతో ఎప్పుడైతే ముక్కు ప్రస్తావన వచ్చా నాకే అండి, నా ముక్కు బంగారం. అవును, కరెక్ట్. క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.